ఇప్పుడేమో ఇది ఇస్లామిక్ కంట్రీస్ అని అంటున్నాం, కానీ నిన్న ఇండోనేషియాకి భారత్కి ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు, ఏకంగా మోడీతో కలుసుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యానికి గత ప్రతి సంవత్సరం ఇండోనేషియాతోటి మంచి భాగస్వామ్యం పెరుగుతున్నది, సాంస్కృతిక బంధం కూడా మనది పెరిగిందని ఆయనే వచ్చి ఏకంగా అంటే గణతంత్ర దినోత్సవానికి గెస్ట్గా వచ్చినా కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు సాగినాయి. అది ఎట్లా చూడొచ్చు? అది కూడా ఇస్లామిక్ కంట్రీయే కదా ఇండోనేషియా. ఇండోనేషియా ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం. మన మొట్టమొదటి రిపబ్లిక్ డేకు ఆనాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఆయన అతిథిగా వచ్చాడు. అలీన దేశాల కూటమి ఆ రోజు ఏర్పడింది. ఇండోనేషియా, భారతదేశం, యుగస్లేవియా ఈ 3 దేశాల నాయకత్వంలో ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ 4 నుంచి 5 అధ్యక్షులు భారత రిపబ్లిక్ పెరేడ్లకి ముఖ్య అతిథులుగా వచ్చారు. అంటే ఇండోనేషియాతో మనకున్న సంబంధాలు రాజకీయ పరంగా అంత సన్నిహితమైన, రాజకీయ పరంగా అంత సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎంత ఇస్లామిక్ దేశమైనా ఇండోనేషియాలో బాలి ఒక పెద్ద ప్రదేశం, ఇప్పటికీ పూర్తి హిందూ మతాన్ని అవలంబించే దేశం. దానికి ఎవ్వరూ ఆటంకాలు సృష్టించలేరు. పాకిస్తాన్ లాగానో బంగ్లాదేశ్ లాగానో అసలు హిందూ మతమే ఉండకూడదు, దేవాలయం ఉండకూడదు అనే పరిస్థితులు ఏ రోజు లేవు. ఇండోనేషియా సాంస్కృతికంగా తన వారసత్వాన్ని గుర్తుపెట్టుకుంది. ఈరోజు నేను ఇస్లామిక్ దీన్ని స్వీకరించినప్పటికి కూడా ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షులు, ప్రజలు ఇప్పటికి కూడా మేము ఆ వారసత్వం నుంచి వచ్చాం కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు రామాయణం బ్యాలేని ముస్లింలు కూడా వేస్తారు, వాళ్ళ ఇళ్లలో పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ నడుస్తున్నాయి అక్కడ. అందువల్ల అక్కడ ఉన్న బంధం ఏదైతే ఉందో అది చాలా బలీయమైన బంధం. అది ఈ మత రాజకీయాలకు, ఈ దుష్ట మత రాజకీయాలకు భిన్నంగా ఈరోజు కాదు, 75 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఒకేసారి స్వాతంత్రం పొందిన దేశాలు 75 సంవత్సరాలుగా ఆ వైఖరి ఉంది. అందుకనే మొన్న ఇండోనేషియా అధ్యక్షుడు భారత్కు వచ్చి పక్కనే ఉన్న పాకిస్తాన్కి కూడా వచ్చి వెళ్తే బాగుంటుంది అనుకున్న వేళ భారత్ స్పష్టంగా చెప్పింది అది మాకు స్వాగతించదగ్గ అంశం కాదు, ఆలోచించండి అంటే ఆయన మానుకొని కేవలం భారత్కి ప్రిఫరెన్స్ ఇచ్చి భారత్ కార్యక్రమాల్లో పాల్గొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే ఇండోనేషియా చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తోంది. ఈరోజు గల్ఫ్ దేశాలు కూడా ఆ మెచ్యూరిటీ వస్తున్నాయి. ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, వీళ్ళు దేవాలయాలు కట్టడానికి చేస్తున్నారు. వీళ్ళందరూ నడిపిస్తున్నప్పుడు ఈ మెచ్యూరిటీ నెమ్మదిగా వస్తోంది. ఈ మెచ్యూరిటీ రానిది ఎక్కడ? ఇరాన్ కావచ్చు, కొంత పాకిస్తాన్ కావచ్చు, ఇంకా దరిద్రంగా ఉన్నది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత అటు ఇటుగా ఉన్న ఈరోజు పాకిస్తాను, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఈరోజు ఆడే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇక్కడ ఎప్పుడు మనకి మెచ్యూరిటీ వస్తుంది? ఇప్పుడు ఇండోనేషియా ఈరోజు గల్ఫ్ దేశాలను చూసి బంగ్లాదేశ్ నేర్చుకుంటుందా, లేదా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని చూసి బంగ్లాదేశ్ నేర్చుకుంటుందా అన్నది బంగ్లాదేశ్ పౌరుల ఇష్టం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని వాళ్లే చేతులారా పాకిస్తాన్ లాగా చేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మొన్నటి దాకా IMF నిధులు ఇప్పుడు ట్రంప్ హయాంలో బంగ్లాదేశ్కి రావు. ఎక్కువ మాట్లాడితే IMF ని మూసేస్తానంటాడు ట్రంప్. WHOని మూయించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్యారిస్ అగ్రిమెంట్ లేదు. సో ట్రంప్ రేపు నీకు నాకు ఏం అవసరం, నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, IMF మూసేయి, IMF అంటే మూసేస్తాడు. బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే IMF నే మూసేయండి అంటాడు ఆయన. అందువల్ల ఏంటంటే ట్రంప్ ప్రయారిటీలు వేరు ఇక్కడ. అది బంగ్లాదేశ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇండోనేషియానన్నా చూసి నేర్చుకోవాలి, మారుతున్న గల్ఫ్ దేశాలను చూసి నేర్చుకోవాలి, ఈజిప్ట్ని చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప నేను ఇరాన్ ఆదర్శంగా పెట్టుకుంటాను. ఇరాన్ కూడా భారతదేశంతో శత్రుత్వం లేదు, ఎదవేషాలు వేయట్లేదు. ఇక్కడ వేస్తున్నదంతా కూడా అమెరికా మద్దతుతో పాకిస్తాన్. అమెరికాలో అంటే ఆ పూర్తి అమెరికా మద్దతు కాదు, అమెరికాలోని ఒక వర్గం మద్దతుతో పాకిస్తాను, ఆ మద్దతుతో బంగ్లాదేశ్ ఈరోజు ఆడే ప్రయత్నం చేస్తుంది తప్ప బంగ్లాదేశ్ ఈరోజు ఇండోనేషియాని వీటిల్ని లెక్కేసుకుంటే ఇండోనేషియా అవి చాలా మెచ్యూర్డ్. వాళ్ళకి వారసత్వం అంటే గౌరవం ఉంది. ఈరోజు బంగ్లాదేశ్లో 30 ఏళ్ల క్రితం నీ తాత ఎవడు అంటే చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ ఇండోనేషియా ఈ రోజు కూడా తన దేశానికి గరుడా ఎయిర్లైన్ పేరు పెట్టుకుని నడిపిస్తోంది. గరుడు ఎవడు? అందువల్ల ఏంటంటే తన వారసత్వాన్ని ఈరోజు మారిన పరిస్థితుల్లో మారినప్పటికీ మా తాత వీడు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి నీకు ఉండాలి తప్ప దాన్ని చూసి తలదించుకునే స్థితికి నువ్వు వస్తే మరి నువ్వేంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు?
మీ తాత ఎవడు ముత్తాత ఎవడు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు అంటే సమాజం ఏ స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు అనేది మనకు అర్థమవుతుంది.